హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకుకూర ఫ్రై అండి. తోటకూరతో ఎలా చేసుకుంటామో అలాగే పాలకూరతో కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాక ఒక స్పూను మినప్పప్పు అలాగే ఒక స్పూన్ శనగపప్పు వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా క్విక్గా అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దూరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక గుప్పెడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 3 నుంచి 4 గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని వీటిని కూడా చక్కగా ఒక్కసారి ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా. సో నేను గ్రీన్ చిల్లీ 2 to 3 వేసుకున్నాను. మీరు గ్రీన్ చిల్లీ స్కిప్ చేసేయచ్చు, ఎండుమిరపకాయలతో అంతా కూడా వండుకోవచ్చు. నాకు కొంచెం స్పైసీగా ఇష్టము, అందుకే 2 యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు సన్నగా కడిగేసి ఆకుకూరని ఎప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. సో చక్కగా కడుక్కుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆకుకూర, పాలకూర, దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మొత్తం. ఇది ఒక పెద్ద కట్ అనమాట. సో మగ్గితే చాలా తక్కువ అయిపోతుంది, తెలుసు కదా మీకు ఆకుకూర. వీటిని కూడా చక్కగా ఒకసారి కలిపేసుకుంటే పైన కింద అంతా వీడియోలో చూపించినట్టు ఒక్కసారి కలిపేసుకున్నారంటే చాలా క్విక్గా అయిపోతుంది. ఆకుకూరలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ గట్ట ఏమి యాడ్ చేసుకోక్కర్లేకుండా అలాగే మగ్గిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే జస్ట్ ఒక 5 minutesలో రెడీ అయిపోయే కర్రీ అనమాట ఇది. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకుని ఒక 2 minutes వదిలేస్తే వాటర్ వస్తాయి, చూసారా? 2 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే వాటర్ వచ్చాయి చక్కగా. సో ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుని, ఇప్పుడు ఎలాగో మనకి కారంగా అయితే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు 2 యాడ్ చేసుకున్నాము. సో కారం సరిపోతుంది. సో ఆ పాలకూరకి ఉప్పు కూడా ఎక్కువ పట్టదనమాట, కొంచెం అయితే సరిపోద్ది. సో ఇవి కూడా వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లిడ్ క్లోజ్ చేయక్కర్లేదు ఈసారి అయితే. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చూసారా? చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇలా వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు కుదిరితే చేసుకుని తింటే చాలా హెల్త్ అలాగే టేస్టీ, చాలా క్విక్గా అయిపోతుంది. వంట చేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.